టీడీపీ కీలక నేత విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఇప్పటికే గత కొంతకాలంగా టీడీపీకి కేశినేనికి నానికి మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ ఎంపీ టికెట్ ను కేశినేని చిన్నికి ఇస్తున్నట్టు టీడీపీ ప్రకటించడంతో ఒక్కసారిగా కేశినేని నాని వర్గీయుల మధ్య కొంత అసంతృప్తి నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే కేశినేని నాని పార్టీకి రాజీనామా చేశారు. అలాగే తన కుమార్తె శ్వేత కూడా పార్టీకి రాజీనామా చేశారు. అయితే కేశినేని నానికి వైసీపీ నుంచి ఆఫర్ అందినట్టు తెలుస్తుంది. వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ స్థానం టికెట్ ఇస్తామని చెప్పేసి కేశినేని నానికి ఆహ్వానం పలికినట్టు వైసీపీ నేతలు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా నాని వాళ్ళ 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 అవకాశాన్ని అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి కలవన్నారు కేశినేని నాని. కేశినేని నానితో పాటు 5 నియోజకవర్గాలకు సంబంధించిన కీలక నేతలు ఈ యొక్క సమావేశంలో కూడా పాల్గొంటారంటూ తెలుస్తుంది. అయితే కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి భావిస్తూ వస్తున్నారు. కానీ వైసీపీ పార్టీకి కేశినేని నాని కొన్ని డిమాండ్లు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కేశినేని నాని విజయవాడ పార్లమెంట్ కి సంబంధించి దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బాగా బలమున్నటువంటి వ్యక్తి. ఈ నేపథ్యంలోనే ఆయన అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, ఆయనకి ఎప్పటి నుంచో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా కేశినేని నాని వైసీపీకి కొన్ని కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా విజయవాడ తూర్పు నుంచి తన కూతురికి అవకాశం ఇవ్వాలని, అలాగే విజయవాడ పశ్చిమ నుండి ఎంఎస్ బేగ్కి, నందిగామ నుండి కన్నెగంటి జీవరత్నంకి, అలాగే తిరువూరు నుండి నల్లకట్ల స్వామికి, మైలవరం నుండి బొప్పసాని సుబ్బారావుకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వైసీపీకి తెలిపినట్టు తెలిసింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రము దీనికి అంగీకరించలేదని చెప్పి కూడా చెప్తూ వస్తున్నారు. కేవలం ఎంపీ పదవితో పాటు 2 నియోజకవర్గాల్లో మాత్రమే తన అనుచరులకు కానివ్వండి, తన వ్యక్తులకు కానివ్వండి సీట్లు ఇస్తామని చెప్పేసి వైసీపీ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి కేశినేని నాని అంగీకరించినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ నెల 11న వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు కేశినేని నాని. దానికి సంబంధించి కూడా భారీగా కార్యకర్తలతో అభిమానులతో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి కేశినేని నాని జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే విజయవాడకు సంబంధించి కృష్ణా జిల్లా ఏదైతే టీడీపీ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి కృష్ణా జిల్లా బలంగా ఉన్నటువంటి కీలక నేతగా ఉన్నటువంటి కేశినేని నాని ఒక్కసారి పార్టీకి రాజీనామా చేయడం, ఇప్పుడు వైసీపీలో చేరడం మాత్రము టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బనే చెప్పాలి. కానీ కేశినేని నానిని ఎదుర్కొనేంత సత్తా ఉంటుందా, అక్కడ ఆ పరిస్థితులు ఉంటాయా లేదా అనేది మాత్రము చూడాల్సిన పరిస్థితి ఉంది.